మీరు చెప్పినట్లుగా శాకాహారాన్ని మీకు అందిస్తాము, 10 రోజులైన తర్వాత మిమ్మల్ని పరీక్షిస్తాము, అప్పుడు మిమ్మల్ని చూచి ఆ తదుపరి నిర్ణయం జరుగుతుంది అని చెప్పారు. 10 రోజులు అయిపోయింది. వీళ్ళ ముఖాలు కళగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. రాజుగారు భుజించే భోజనం చేసే వాళ్ళ ముఖ కవళికల కంటే వీళ్ళు అద్భుతంగా ప్రకాశిస్తున్నారు. అందుకని నపుంసకుల అధిపతి కానివ్వండి, మీ పద్ధతిని అనుసరించండి అని చెప్పాడు. అంటే ఇది అత్యంత సామాన్యంగా అనిపిస్తుంది. ఈ మాటలు కూడా మనం వినాలా, చెప్పాలా అని అనిపిస్తుంది. కానీ ఇందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావాన్ని గ్రహించండి. ఆరోగ్యాన్నిచ్చే ఆహార పదార్థములు, రుచి కలిగిన పదార్థములు స్వీకరించటం తప్పే, కానీ ఆ రుచి మనకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఆ పదార్థాలను ఉపసంహరించుకోకపోయినట్లయితే మన ఆరోగ్యాలు ఇబ్బందిలో పడతాయి కదా. ఆ తర్వాత యేసుక్రీస్తు లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనములో చెప్పిన మాట, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. అంటే అనవసరపు ఆహార పదార్థములు, పానీయములు మీకు మందత్వాన్ని కలిగించకుండా కాస్త చురుకైన వారుగా ఉండి ప్రభు అయిన యేసు రెండవసారి ఈ లోకానికి వచ్చేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండండి అని చెబుతున్నాడు. దేవుని ప్రజలమైనటువంటి మనం ఈ సంగతులను జాగ్రత్తగా ఆలోచించాలి. అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. రుచిగల పదార్థములు తినవద్దని కాదు, ఒకవేళ ఆ రుచిగల పదార్థములు మనకు హానిని కలిగిస్తాయి అనుకున్నప్పుడు వాటిని ఉపసంహరించుకుని మన ఆరోగ్యాలను మనం కాపాడుకుంటూ మన కుటుంబాలకు పెద్దగా కొంతకాలం జీవించి వారికి చెప్పవలసిన సంగతులను చెప్పాలి. ఆధ్యాత్మిక క్రమశిక్షణతో పాటు ఆహార క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ, మానసిక క్రమశిక్షణ, భౌతిక క్రమశిక్షణలు కలిగి మన జీవితాలను, కుటుంబాలను, సేవలను సమర్థవంతంగా ముందుకు సాగించుకుందాం. ఎప్పటికీ ఆ క్రమశిక్షణ కలిగి జీవించే అనేక మందిని నేను అభినందిస్తున్నాను. ఒకవేళ తడబడేవారు స్థిరపడి దేవుని దీవెనలు పొందుకునే విధంగా జీవన విధానాన్ని మలచుకోవాలని ఆశిస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్.